Hello everyone, welcome to aptitude session. In this session, I am going to discuss problems on time and work. Question number 31. Three men or eight boys can do a piece of work in 17 days. How many days will two men and six boys together take to finish the same work? Alright. Three men or eight boys. Three men or eight boys can do a work in how many days? 17 days. Then how many days will two men and six boys together take to finish the same work? This is our question. Sir, a three men or eight boys R అన్నప్పుడు చెప్పి ఉన్నానండి. R అంటే is equal to R లేదా. So 3 men or 8 boys. So 3 men is equal to 8 boys, right? 3 men is equal to 8 boys. So men to boy ratio becomes what here? 8 by 3. 3 side వెళ్తుంది కాబట్టి. So men to boy ratio m is to b becomes what here? 8 is to 3. ఇది చెప్పి ఉన్నానండి. m is to b, it is nothing but efficiencies ratio. Efficiency of men is 8, efficiency of boys 3. సో ఇప్పుడు చూడనా, 3 men ఒక వర్క్ ని 17 days లో ఫినిష్ చేస్తారు. 3 men 17 days లో ఫినిష్ చేస్తారు. సేమ్ వర్క్ ని 8 boys 17 days లో ఫినిష్ చేస్తున్నారు. ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ టోటల్ వర్క్, రైట్? ఈ టోటల్ వర్క్ ఎలా చేస్తాం సార్ అంటే, ఇప్పుడు ఎఫిషియన్సీస్ వచ్చాయి కదండి. సో 1 man ఎఫిషియన్సీ ఎంతండి? 8. 1 man ఎఫిషియన్సీ 8 అయితే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 3 members ఉన్నారు. 1 man ఎఫిషియన్సీ 8 అయినప్పుడు 3 members ఎంత వర్క్ చేస్తారు సార్ అంటే ఆ 24 వర్క్ చేస్తారు. ఎంతండి? 24. సో 1 man 1 day లో 8 papers రాస్తున్నారు. ఈ వర్క్ కోసం ఎంతమంది ఉన్నారండి? 3 members ఉన్నారు. సో 1 man 8 papers రాస్తున్నప్పుడు 3 members ఎంత రాస్తారండి? 24 papers రాస్తారు. ఇలా 24 papers 1 day లో 24 papers రాస్తున్నారు. సో టోటల్ వర్క్ ఫినిష్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందని చెప్తున్నాడు క్వశ్చన్ లో? 17 days టైం పడుతుంది అంటున్నాడు. ఎంతండి? 17 days. కాబట్టి 24 into 17 ఇట్ ఈస్ 1 day's వర్క్. 1 day లో 3 men చేసే వర్క్ ఇది. అలా 17 days చేస్తే వర్క్ ఫినిష్ అవుతుంది కాబట్టి సో 24 into 17 దిస్ ఈజ్ యువర్ టోటల్ వర్క్. ఈ వర్క్ ని ఎవరు చేయాలని చెప్తున్నాడు ఇక్కడ? ఆ 2 men and 6 boys. 2 men and 6 boys, రైట్? 1 man ఎఫిషియన్సీ ఎంతండి? 8. 1 man ఎఫిషియన్సీ 8 అయినప్పుడు 1 man ఎఫిషియన్సీ 8, ఆ 2 men ఎంత వస్తుందండి? ఆ 2 men becomes what here? ఆ 16. 2 men ఎంతండి? 16, రైట్? 1 boy ఎఫిషియన్సీ ఎంతండి? 3. 1 boy ఎఫిషియన్సీ 3 అయినప్పుడు 6 boys becomes ఎంతండి? 18. సో ఆ 2 men 16 papers రాస్తున్నారు. 6 boys ఎంత రాస్తున్నారండి? 18 papers రాస్తున్నారు. అది ఎన్ని రోజులు అండి? 1 day లో. సో ఇక్కడ ఇద్దరు కలిపితే ఏంటంటే 16 plus 18 becomes what here? 34 papers. సో 1 day లో ఎంత వర్క్ జరుగుతోంది? 34 papers. డైలీ 34 papers రాస్తే టోటల్ వర్క్ ఇదే కదండి. ఈ వర్క్ ని ఎన్ని రోజులు టైం పడుతుందంటే బై 34. 17 ones are 17 twos are 2 ones are 2 12s are. సో యువర్ ఆన్సర్ ఈస్ వాట్ హియర్? 12 days. సో 12 days లో వర్క్ ఫినిష్ అవుతుంది అనేది మన ఆన్సర్, రైట్? దీన్ని షార్ట్ కట్ అని చెప్తూ ఉంటారు కానీ అది ప్రతి క్వశ్చన్ కి వర్కౌట్ అవ్వదు. చూడాలా, 3 8 17 3 8 17. నెక్స్ట్ 2 ఇక్కడ ఎంతండి? 6. 2 6. ఫస్ట్ ఇక్కడ ఉన్నాయి కదండి, ఇవన్నీ మల్టిపుల్ చేయండి. 3 into 8 into 17 by 3 into 8 into 17 by క్రాస్ మల్టిప్లికేషన్. 3 6 ఎంతండి? 18. 8 2s are 16. So that is equal to 3 into 8 into 17 by 18 plus 16 34. 17 ones are 17 2s are 2 ones are 2 4s are 4 3s are 12. Your answer ఎంతండి? 12 days. బట్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకవేళ వచ్చినా కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది. బట్ ఇది బేస్ అండి. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ కి వచ్చేదానికి బేస్ ఇది. సో I think so it's clear. Next question.
If 2 men or 3 women or 4 boys can do a piece of work in 52 days, then the same piece of work will be done by 1 man, 1 woman and 1 boy in how many days? రైట్ అండి. సో ప్రీవియస్గా 2 మాత్రమే ఇచ్చారు, ఇప్పుడు 3 ఇచ్చినప్పుడు ఫార్ములా వర్కౌట్ అవ్వదు. సో గో విత్ రెగ్యులర్ మెథడ్. 2 men or 3 women or 4 boys can do a work in how many days? 52 days. అంటే చూడాలా, 2 men 52 days లో వర్క్ చేస్తారు. ఈ వర్క్ అనుకుందాం టోటల్ వర్క్. ఈ వర్క్ ని 2 men 52 days లో చేస్తారు. సేమ్ వర్క్ చేయడానికి 3 women 52 days టైం తీసుకుంటారు. సేమ్ వర్క్ చేయడానికి 4 boys 52 days టైం తీసుకుంటారు. సో అలా అయితే ఈ వర్క్ ని 1 man, 1 woman, 1 boy ఎన్ని రోజులు చేస్తారు అనేది క్వశ్చన్. రైట్, ఎలా చేయాలి? ఆర్ అంటే ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు, రైట్. సో 2 men is equal to 3 women is equal to 4 boys, రైట్. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. if PA is equal to QB is equal to RC, if PA is equal to QB is equal to RC, A is to B is to C క్యాలిక్యులేట్ చేసి ఉన్నాం ఆల్రెడీ. ఎక్కడ? రేషియో ప్రపోర్షన్స్ లో. A is to B is to C ఏమొస్తుందండి? QR is to PR is to PQ. ఈ పాయింట్ రేషియో ప్రపోర్షన్స్ లో డిస్కస్ చేసి ఉన్నాం, రైట్. సో ఇప్పుడు A is to B is to C లాగా men is to women is to by రేషియో వచ్చేస్తుంది. సో 3 4s are 12, 2 4s are 8, 2 3s are 6. సో దీన్ని మళ్ళీ క్యాన్సిల్ చేద్దాం. 2 3s are 2 4s are 2 6 are 6 is to 4 is to 3. 6 is to 4 is to 3 కాబట్టి 1 man efficiency 6, 1 woman efficiency 4, 1 boy efficiency 3. మీనింగ్ చూడాలా, 1 man 1 డేలో 6 పేపర్స్ రాస్తారు, 1 woman 1 డేలో 4 పేపర్స్ రాస్తారు, 1 బాయ్ 1 డేలో 3 పేపర్స్ రాస్తారు. దాని మీనింగ్ ఇప్పుడు చూడు, ఎఫిషియన్సీస్ ఈ విధంగా ఉన్నాయి కాబట్టి 1 man 6 పేపర్స్ రాస్తున్నప్పుడు 2 men ఎంత రాస్తారు? 1 man 6 అయినప్పుడు 2 men ఎంత అండి? 12. 1 man 6 అంటున్నాడు, 2 men ఎంత వస్తుందండి? 12. ఈ ఇద్దరు ఎన్ని రోజులు చేస్తున్నారండి? 52 days లో చేస్తున్నారు. 1 డేలో 12 పేపర్స్ రాస్తున్నప్పుడు 52 days లో ఎంత వర్క్ చేస్తారంటే 52 into 52 into 52. 1 డేలో 12 పేపర్స్ రాస్తున్నారు. అలా ఆ వర్క్ ఎన్ని రోజులు చేస్తున్నారు? 52 days చేస్తున్నారు. అంటే 12 into 52 చేస్తే మన టోటల్ వర్క్ ఈ వర్క్ వచ్చేస్తుంది 12 into 52. నెక్స్ట్, ఈ వర్క్ ని ఎవరు చేయాలని చెప్తున్నారు? 1 man, 1 woman, 1 boy. సో 1 man efficiency 6, 1 woman efficiency 4, 1 children or boy efficiency ఎంతండి? 3. 6 plus 4 plus 3 that becomes what? 13. ఈ 13 అనేది 1 man, 1 woman, 1 boy ఎఫిషియన్సీ పర్ డే, 1 day. సో 1 డేలో 13 పేపర్స్ రాస్తున్నప్పుడు ఈ వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది సార్ అంటే టోటల్ వర్క్ బై పర్ డే వర్క్. 13 1s 13 4s 12 4s 48 days. 12 4s ఎంతండి? 13 1s 13, 13 4s 52, 12 4s 48 days. Our answer is 48 days. సార్ ఇప్పుడు నేను ఏం చేశానంటే మెన్ ఎఫిషియన్సీని బేస్ చేసుకొని టోటల్ వర్క్ క్యాలిక్యులేట్ చేశాను. మీరు ఉమెన్ తీసుకోండి, బాయ్ తీసుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, టోటల్ వర్క్ కాన్స్టెంట్ గా వస్తుంది. యువర్ ఆన్సర్ ఏ విధంగా చేసినా మన ఆన్సర్ సేమ్ గా రావాలి. ఒకసారి చెక్ చేద్దాం. సార్ 1 ఉమెన్ ఎఫిషియన్సీ ఎంతండి? 4. 1 ఉమెన్ ఎఫిషియన్సీ 4 అన్నప్పుడు 3 ఉమెన్ ఉన్నారు కదా, ఆ 3 4s ఎంతండి? 12. 12 into 52 by 13. 13 1s 13 4s 12 4s 48. ఓకే, సేమ్ ఆన్సర్. బాయ్ తీసుకొని చేయండి. 1 బాయ్ ఎఫిషియన్సీ 3. 1 బాయ్ ఎఫిషియన్సీ 3 అన్నప్పుడు 4 బాయ్స్ ఎఫిషియన్సీ 4 3s 12.
4 3s are 12. So 12 into a 52 by 13. 13 months are 13 4s are 12 4s are 48. సో మీరు ఏ వాల్యూ తీసుకున్నా కూడా మన ఆన్సర్ అదే విధంగా వస్తుంది. ఐ థింక్ సో ఇట్స్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. 12 men can complete a piece of work in 36 days. 18 women can complete the same piece of work in 60 days. 8 men and 20 women work together for 20 days. If only women were to complete the remaining work in 4 days, how many women would be required? Right, sir. Question. ప్రీవియస్ క్వశ్చన్ లాగే అండి, కొంచెం డిఫరెంట్గా అడిగాడు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇలా అడుగుతాడు అనుకుందాం. అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఇద్దరు సేమ్ డేస్ వర్క్ చేశారు. బట్ ఇక్కడ ఏం చెప్తున్నారు, మెన్ 36 డేస్ అంటున్నాడు, 18 ఉమెన్ 60 డేస్ అని చెప్తున్నారు. కాబట్టి చూడండి, 12 మెన్ ఎన్ని రోల్ చేస్తున్నారండి? 36 డేస్. 12 మెన్ 36 డేస్. ఇప్పుడు 1 మ్యాన్ ఎఫిషియన్సీ 1 అనుకోండి, 12 into 36. 1 మ్యాన్ ఎఫిషియన్సీ 2 అనుకోండి, 12 into 2 into 36. 1 మ్యాన్ ఎఫిషియన్సీ 3 తీసుకుందాం అనుకున్నాం, 12 into 3 into 36. సో మ్యాన్ ఎఫిషియన్సీ తెలియదు కాబట్టి 12 men into 36 అని రాసుకున్నాం. సో ఇక్కడ ఎంత వర్క్ చేస్తున్నారో ఈ వర్క్ని 18 ఉమెన్ హౌ మెనీ డేస్ అండి? 60 డేస్. ఒక వర్క్ ఉందండి, ఈ వర్క్ని 12 మెంబర్స్ 36 డేస్లో చేస్తున్నారు. సేమ్ వర్క్ని 80 ఉమెన్ 60 డేస్లో ఫినిష్ చేస్తున్నారు. అంటే వర్క్ ఈజ్ సేమ్ కాబట్టి దీన్ని ఈజ్ ఈక్వల్గా తీసుకుంటున్నా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ వర్క్. ఇది చేసినా ఏం చేసినా కూడా టోటల్ వర్క్ వచ్చేస్తుంది. దట్స్ వై వర్క్స్ ఆర్ ఈక్వల్ చేస్తున్నాను. 18 1s are 18 2s are 12 1s are 12 5s are. So a 2 men is equal to 5 women. Men by women is equal to 5 by 2. So efficiency of men ఎంతండి? 5. Efficiency of women ఎంతండి? 2. మీరు 5 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఉమెన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే రెండు వాల్యూస్ ఈక్వల్గా వస్తాయండి. సో మీరు టోటల్ వర్క్ క్యాలిక్యులేట్ చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ చూద్దాం, మెన్ ఎఫిషియన్సీ 5 కాబట్టి 1 మ్యాన్ ఎఫిషియన్సీ 5 అయినప్పుడు 12 మెంబర్స్ ఎఫిషియన్సీ ఎంత వస్తుందండి? ఆ 12 5s ఎంతండి? 60. ఈ 60 అనేది 12 మెంబర్స్ 1 days వర్క్. 12 మెంబర్స్ 1 days వర్క్ ఎంతండి? 60. ఇలా ఎన్ని రోల్ చేయాలి? 36 డేస్. 60 into 36. 60 into 36. 1 డేలో 60 పేపర్స్ రాస్తున్నారు. ఎంతమంది రాస్తున్నారు? 12 మెంబర్స్ రాస్తున్నారు. 1 మ్యాన్ ఎఫిషియన్సీ 5 కాబట్టి 12 మెంబర్స్ ఎఫిషియన్సీ ఎంత వస్తుందండి? 60. 1 day 60 రాస్తున్నప్పుడు 36 డేస్ చేస్తే 36 into 6 నథింగ్ బట్ 216. 2160. యువర్ టోటల్ వర్క్ ఇస్ 2160. మీరు ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా మీ ఆన్సర్ సేమ్ ఒకటే విధంగా వస్తుందండి. యు మే సబ్స్టిట్యూట్. నెక్స్ట్, ఇప్పుడు ఈ వర్క్ కోసం ఎవరు అసైన్ అయ్యారు చూద్దాం. ఎవరు అసైన్ అయ్యారు? 8 men and 20 women. 8 men and 20 women వర్క్ టుగెదర్ ఫర్ హౌ మెనీ డేస్ అండి? 20 days వర్క్ చేశారు. ఎన్ని డేస్ వర్క్ చేశారు? 20 days వర్క్ చేశారు. సో ఈ వర్క్ కోసం 8 men and 20 women అలా ఎన్ని డేస్ చేస్తున్నారండి? 20 days చేస్తున్నారు. చూస్తే 1 man ఎఫిషియన్సీ 5 కాబట్టి 8 man ఎఫిషియన్సీ 8 5s are 40 ప్లస్ 1 woman 2 కాబట్టి 20 women ఎంత అండి? 40 into 40 plus 40 80 అనేది ఏంటండి? ఇట్ ఈస్ అ 1 days వర్క్ ఆఫ్ 8 men and 20 women. 1 days వర్క్ ఆఫ్ 8 men and 20 women. ఈ 80 చేసేది ఎన్ని రోజులు చేస్తున్నారు? 20 days కాబట్టి ఇంటూ 20. 80 into 20 దట్ బికమ్స్ వాట్ ఇయర్? 1600. ఎంతండి? 1600 వర్క్ ఫినిష్ అయిపోయింది. ఎన్ని రోజులు అండి? 20 daysలో ఫినిష్ అయిపోయింది. ఎన్ని రోజులు అండి? 20 days. సో 1600 వర్క్. మన టోటల్ వర్క్ ఎంత ఉంది? 2160. 2160లో 1600 పోయింది కాబట్టి రిమైనింగ్ ఎంతండి? 560 వర్క్ ఉంది. ఎంతండి? 560 వర్క్. ఈ 560 వర్క్ని ఎవరు సాల్వ్ చేయాలి అంటే ఎవరు చేయాలి సార్ అంటే ఓన్లీ ఉమెన్ చేయాలి. ఓన్లీ ఉమెన్. ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు?
if only women were to complete the remaining work in 4 days. ఈ 560 వర్క్ని ఎన్ని రోజుల్లో చేయాలి? 4 డేస్లో చేయాలి. అది కూడా ఎవరు చేయాలి? ఓన్లీ ఉమెన్ మాత్రమే చేయాలి అంటున్నాడు. సో 560 వర్క్ని 4 డేస్ అంటే 1 డేలో ఎంత చేయాలో చూద్దాం. 560/4, 4 1s 4, 14s 14 4s ఎంతండి? 56, కాబట్టి 140 అనేది 1 డేస్ వర్క్. 1 డేలో 140 పేపర్స్ రాయాలి. ఎందుకంటే ఇచ్చున్నాను రిమైనింగ్ 560 వర్క్ ఉందండి. ఈ 560 వర్క్ని 4 డేస్లో ఫినిష్ చేయాలి. 4 డేస్లో ఫినిష్ చేయాలంటే 1 డేలో ఎంత వర్క్ చేయాలి? 140 వర్క్ చేయాలి. 140 వర్క్ చేయడానికి ఎవరిని అసైన్ చేయాలి మనం వర్క్ కోసం? ఓన్లీ ఉమెన్ మాత్రమే అసైన్ చేయాలి. ఎంతమంది ఉమెన్ తీసుకోవాలి అనేది క్వశ్చన్. సార్ ఉమెన్ ఎఫిషియన్సీ ఎంతండి? 2. 1 ఉమెన్ 1 డేలో 2 పేపర్స్ రాస్తారు. 1 ఉమెన్ 1 డేలో 2 పేపర్స్ రాస్తారు. కానీ మనకి ఎంత వర్క్ కావాలి? 140 వర్క్ కావాలి. 140 పేపర్స్ రాయాలంటే ఎంతమందిని తీసుకోవాల్సి వస్తుంది సార్ అంటే 140/2 దట్ ఈస్ ఈక్వల్ టు 70 మెన్, 70 ఉమెన్. 70 మందిని తీసుకోవాలి, 70 మెంబర్స్ని తీసుకోవాలి ఉమెన్ని. సో 70 మెంబర్స్ని తీసుకుంటే 4 డేస్లో వర్క్ ఫినిష్ అవుతుంది. I think so, it's clear. Thank you.